హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట ఇడ్లీకి, దోశకి, వడకి, ఏ టిఫిన్కైనా సూటబుల్ అయ్యే చట్నీ అండి. పచ్చిశనగపప్పుతో చట్నీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిశనగపప్పు పచ్చడికి కావలసిన పదార్థాలు, తయారీ విధానము ఈ వీడియోలో చూద్దాము. పచ్చిశనగపప్పు పచ్చడికి కావలసిన పదార్థాలు: 1 కప్పు పచ్చిశనగపప్పు. మనము ఈ పచ్చెనపప్పుతోటి ఇప్పుడు చట్నీ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చిశనగపప్పుతో టిఫిన్ చట్నీ. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. సన్న మంట మీద పచ్చిశనగపప్పు దోరగా వేయించేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోకుండా సన్న మంట పెట్టేసుకొని పచ్చెనపప్పు దోరగా వేయించేసుకోవాలి. మాడిపోకూడదు ఫ్రెండ్స్, దోరగా వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. దోశకి, ఇడ్లీకి, వడకి సూపర్గా ఉంటుంది. ఇలా వేయించుకోవాలి దోరగా. ఇప్పుడు ఇవి వేగాయి, వీటిని ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకుందాము. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేయాలి. పచ్చిగా వేసుకోకూడదు. పచ్చిమిరపకాయలు ఇలా వేయించి వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. ఇలా వేయించుకోవాలి. ఇవి వేగాయి, పక్కన తీసి పెట్టుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. ఇప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క, ఎక్కువ వేసుకోకూడదు, చిన్న అల్లం ముక్క చెక్కు తీసేసి వేసేయాలి. తర్వాత తగినంత కల్లుప్పు, చిన్న రెమ్మ చింతపండు వేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి అండి. ఒక్క కొబ్బరి చిప్పని 4 భాగాలు చేసి ఒక్క భాగాన్ని ఇలా ముక్కలు చేసి వేసేయాలి. ఎక్కువ వేసుకోకూడదు. 4 భాగాల్లో ఒక్క భాగం ఇలా ముక్కలు చేసి వేసేయాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి అండి, ఒక్క వెల్లుల్లి రేఖ పొట్టు వలిచి వేసేయాలి. చాలా బాగుంటుందండి వెల్లుల్లి వేసినందువల్ల చట్నీ టేస్టు. ఇప్పుడు ఈ చట్నీ చేసుకుందాము. ఇలా మిక్సీలో కొద్దిగా వాటర్ కలుపుకుంటూ చట్నీ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేద్దాము. అదే కడాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి తాలింపులు: ఎండుమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చా దంచి వేసేయాలి. ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఈ తాలింపు కాస్త అలా వేయించేసి ముందుగా మనము రెడీ చేసి బౌల్లో తీసి పెట్టుకున్న చట్నీ పైన వేసేయాలి. ఈ చట్నీకి అయితే ఖచ్చితంగా తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఆ తాలింపులో వేగిన ఎండుమిరపకాయలు నోటికి తగులుతుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చిశనగపప్పు టిఫిన్ చట్నీ రెడీ అయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. దోశల్లోకి, ఇడ్లీలోకి, వడలోకి చాలా బాగుంటుంది. స్పాంజీ దోశల్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, స్పాంజీ దోశల్లో చట్నీ ఎంత బాగుంటుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.